డెలివరీస్లో రెండు రకాలు. ఒకటి సాధారణమైన కాన్పు, అట్లనే రెండోది సర్జరీ చేసి అంటే సిజేరియన్ ఆపరేషన్ చేసి పిల్లలు బయట తీయటం. మామూలుగా ఒకప్పుడు ఆల్మోస్ట్ 90% నుంచి 95% వరకు కూడా పాత తరంలో మన డెలివరీలు నార్మల్గా ఉండేవి. అసలు హాస్పిటల్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఊళ్ళలోనే మంత్రసానులు అనే పేరుతో ఈ డెలివరీ అసిస్టెంట్లు ఉమెన్ ఉండేవాళ్ళు. లేదు ఆ కమ్యూనిటీలో ఉండే బంధువులు సీనియర్లు, ఎందుకంటే ఒక్కొక్కరిని 10 మంది పిల్లలుగా అనుభవం ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఆ డెలివరీ చాలా సింపుల్గా చేసి వదిలిపారేసేవాళ్ళు. వీళ్ళు కూడా పనులు చేసుకుంటే చివరిదాకా చాలామంది నాకు తెలిసి పాత తరంలో అసలు అంటులతో కూడా డెలివరీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడే. అంటే అంత పనిలో ఉండగా పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తున్నప్పుడు డెలివరీలు అయిపోయిన వాళ్ళు. అసలు డెలివరీ అయిపోయేది చాలా నార్మల్గా ఉండేది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు మామూలు యథాతథంగా పనికి వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవుతుందో, నార్మల్ డెలివరీ పెయిన్ఫుల్ కావచ్చు కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా యథాతథమైన స్టేజ్కి వచ్చేస్తారు. అంటే నార్మల్ మదర్కి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా వస్తారు. ఎప్పుడైతే మీరు ఆ కాంప్లికేషన్ పేరుతో లేదా పెయిన్స్ని తట్టుకోవడం అనే పేరుతో సిజేరియన్ చేస్తా అంటే సిజేరియన్ మూలన నేచర్ సహజంగా ఇవ్వాల్సిన కొన్ని ఇమ్యూనిటీలు ఆ బేబీకి అందట్లేదు, ఆ మదర్కి కూడా రావట్లేదు. ఎప్పుడైతే ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక బిడ్డ ఆ పెయిన్ఫుల్గా అతను ఛేదించుకుని ఒక వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చినట్టు వచ్చే ఆ పెయిన్, ఆ స్ట్రగుల్ అనేది ఆ బిడ్డలో మొదటి రోజు బిగిన్ అవుతుందో జీవితాంతం అతనికి అది ఉపయోగపడే ఒక రకమైన ఇమ్యూనిటీగా మారుతుంది. అలానే వెజినల్ పార్ట్లో ఉండే కొన్ని రకాల స్రావాల నుంచి వచ్చిన న్యాచురల్ ఇదనుకోండి, ఆ స్రావాల నుంచి కూడా ఆ బేబీకి అంటుకుని వచ్చినప్పుడు తర్వాత కాలంలో అది చక్కటి ఇమ్యూనిటీలో గ్రో అయ్యేటట్టుగా ఉంటాం. సో మదర్ వెంటనే వితిన్ 6 రోజుల్లో చాలామందిని చూస్తాం. చక్కగా డెలివరీ చేస్తారు. వారం రోజుల్లో పనికి మామూలుగా వర్క్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదేంటి వారమే డెలివరీ అయింది, మరి ఇక్కడేమో మా ఇంట్లోనేమో 3 నెలల నుంచి రెస్ట్ తీసుకుని మంచమే తగ్గలేదు మా అమ్మాయి, నువ్వు వారం అయింది డెలివరీ అప్పుడు పనికి వచ్చావా అని 12 ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అంటే అక్కడే వస్తుంది తేడా, నాటుకేను ఫారం కోళ్ళకి తేడా అక్కడే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లెక్కలు చూసుకుంటే 2023-24లో 3,24,000 సిజేరియన్లు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. 23-24లో గవర్నమెంట్ లెక్కలు అంటే నేను నమోదు చేస్తారు కదా సిజేరియన్లు ఏంటి నార్మల్ అనేదని చేస్తే వాటిలో కర్నూలు జిల్లా ఎక్కువ, నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా, నెక్స్ట్ అనంతపురం జిల్లా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సిజేరియన్లో అవసరం లేనివి కూడా చేస్తున్నారు. ఆ మధ్య గవర్నమెంట్ మొత్తం అందరికీ కూడా అంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి మిగిలిన అందరూ నోటీసులు ఇచ్చింది. 100% సిజేరియన్లు చేస్తున్నారు. యాక్చువల్గా WHO మనకేం చెబుతుందంటే అంటే మార్గదర్శకాల్లో సిజేరియన్ సర్జరీలు ఎప్పుడు కూడా మ్యాక్సిమం డెలివరీల్లో మొత్తం టోటల్ డెలివరీలో 10 నుంచి 15% పెంచకూడదు. అది అనారోగ్యకరమైన వాతావరణం అంటే ఎమర్జెన్సీలో చేయాలి తప్ప బెడ్ అడ్డం తిరగటం ఇతర ప్రాబ్లం కారణంగా చేయాలి తప్ప జరగకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళ భారతదేశంలో అనేకం జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 50% సిజేరియన్లు జరుగుతున్నాయి. మొత్తం సిజేరియన్ లెక్కేసుకుంటే ఆ మధ్య గవర్నమెంట్ చెక్ చేస్తే అసలు ఏమాత్రం సిజేరియన్ అవసరం లేకుండా సిజేరియన్ చేసిన 45% బయటపడింది. ఇది గవర్నమెంట్ లెక్కలు నేను చెప్తాను. 45% అంటే ఎంత సర్ప్రైజింగ్ ఉంది చూడండి. అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి అనవసరంగా సిజేరియన్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి. మిగిలిన వాళ్ళకి సరైన కారణాలు ఉండొచ్చు, ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు. 2 సర్జరీ చేసుకున్నప్పుడు సైకలాజికల్గా కూడా ఒక పెయిన్ భరించి పిల్లల కంటే ఆ తల్లికి వచ్చే సాటిస్ఫాక్షను వాళ్ళు ఉండే ఇది సిజేరియన్తో రావట్లా. సిజేరియన్ పెయిన్ వద్దనుకుని వెళ్ళే వాళ్ళకి కూడా దురదృష్టమైన న్యూస్ ఏంటంటే సిజేరియన్ ఏమి పెయిన్ లేని విషయం ఏం కాదు. ఈ కనేటప్పుడు మహా అయితే ఒకసారి కనేటప్పుడు విపరీతం నొప్పి వస్తుంది, సరే ఏడ్చేది ఏడుస్తారు, అయిపోతుంది, ఒకసారి అయిపోతుంది. ఈ సిజేరియన్ వాళ్ళకి నడుము ఉంచి ఇంజక్షన్లు చేస్తారు వెన్ను దగ్గర. ఇది ఒక నరకానికి స్పెల్లింగ్ రాయటం. దీని బదులు 10 మందిని మామూలుగా కనొచ్చు అని చెప్పని చాలామంది ఆడవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. సిజేరియన్ అయిన వాళ్ళు పగాడు కూడా ఈ బాధ ఉండకూడదు అంటారు. ఆ తర్వాత పొట్టను కట్ చేయటం, ఒక పక్కన బేబీ ఉంటుంది, బేబీకి పాలు ఇవ్వాలి, వీళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, ఆ పొట్టకు పడే పుండు మానాలి. దీంతో ఏం చేస్తారు, ఆ మంచం మీద కదలనీరు. ఎప్పుడైతే పుండు ఉందో ఊండు అనే పేరుతో ఇంత కూడా కదలనీరు. ఓ పక్కన మదర్కేమో బేబీకి పాలు ఇవ్వటం కోసమని కింద పైన పెడతా ఉంటారు కార్బోహైడ్రేట్లు, జ్యూసులు అన్నీ కింద నుంచి పైకి. వాళ్ళు విపరీతంగా ఒబెస్ అయిపోతున్నారు. మీరు గమనించారా? సన్నగా స్లిమ్గా ఒక చలాకీగా యాక్టివ్గా ఉండే ఒక 20 ఏళ్ళ అమ్మాయి చక్కగా ఉంటుంది, ప్రెగ్నెంట్ అవుతుంది, అంతా బాగానే ఉన్న టైంలో బయటకు వచ్చేటప్పటికి 40 కిలోలు 50 కిలోలు పెరిగిపోతుంది. లేదా దాంతోపాటు జెస్టేషన్ డయాబెటీస్ లాంటి ప్రశ్నలు గురైన రావటం. సో ఏంటంటే ఆ నిమిషాల్లో ఆంటీ అయిపోతుంది. ఇక లావు తగ్గే పని లేదు, ఎందుకంటే లావు తగ్గే వ్యవస్థ విధానం మనకు లేవు కదా. ఇక జీవితాంతం అమ్మాయి ఆరోపమే, డెలివరీ అయిన తర్వాత ఏదో ఫిక్స్ అయిపోతుంది. అదే ఇప్పుడు చూడండి మన సినిమా వాళ్ళలో కానీ వాళ్ళలో కానీ చాలామంది చూస్తాం సెలబ్రిటీస్లో, ఆ డెలివరీ అయిన ఇద్దరు కన్నారన్న విషయం కూడా మనకు అది తెలియదు, అంత సన్నగా మారిపోతారు వాళ్ళు. నార్మల్ డెలివరీలో చేసుకుంటారు, ఎంత రిస్క్ అయినా
అట్లనే ఈ మధ్య కొత్త పద్ధతులు కూడా మనం చక్కగా చేస్తాం చూసాం. సరే అవన్నీ అందరికి అందుబాటులో ఉండే కాదు కాబట్టి అవి పక్కన పెడితే సిజేరియన్కి వెళ్ళే ముందు 1-10 సలహాలు ఉంచండి. కొంతమంది ముహూర్తాల పేరుతో చేస్తున్నారు, ఇది చాలా తప్పు. నార్మల్ డెలివరీ సహజంగా పెయిన్స్ అనుభవించాలి. రెండోది పెయిన్స్ అనుభవించకపోవడం కారణం ఏంటంటే చిన్న హాస్పిటల్లో నెట్వర్క్ వాళ్ళకి కింద చాలా కేర్ ఉంటుంది. 7-8 గంటలు కూడా పెయిన్ అనిపించే వాళ్ళు ఉన్నారు. పొద్దున్న జాయిన్ చేస్తే మరుసటి రోజుకి కానీ డెలివరీకి రాని సంఘటన ఉంది. ఆ పీరియడ్ మొత్తం వీళ్ళు పెయిన్తో బాధపడతారు. ఈ మీ పక్కన ఉండే తల్లిదండ్రులు వీళ్ళు గిలగలాడుతూ ఉంటారు చూడలేక. ఆ బలహీన క్షణంలో సరే చేసేది అంటారు. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, విజయవాడలో హాస్పిటల్ ఉంది, అంటే పేరు అవసరం లేదు కానీ అరిసికి పెట్టిన సిజేరియన్ చేయరు. ఆ పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా అది ఒక ట్రస్ట్ హాస్పిటల్, దానికే వెళ్తూ ఉంటారు. నాకు తెలుసు అంత చాలా ఎథికల్గా చేస్తారు. ఎంత తపస్సు చేసినా సరే నార్మల్ డెలివరీ ఎక్కడో అరుదుగా, అసలు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనమాట హాస్పిటల్లో అలా జరుగుతాయి. బయట ఏంటంటే డాక్టర్లు అంటానికి లేదు, డాక్టర్ల డబ్బు కోసమే కాదు. పక్కన కూర్చున్న తల్లిదండ్రులు కూతురు కెవ్వుమని కేకెత్తే సరే కోర్చుకోలేరు. ఇక్కడ ప్రాణం పోయినట్టు ముందు అర్జెంట్ చేతారా చేయరా సిజేరియన్ అని. అమ్మ ఎందుకమ్మా ఒక 2 గంటలు ఓపి పట్టినమ్మా నార్మల్ చేద్దామన్నా వినని పేషెంట్లు తల్లిదండ్రుల మూర్ఖులు కూడా ఉన్నారు. తల్లి ముఖ్యంగా వీళ్ళు అంటే మేము పడ్డాం బాధ మీరు ఎందుకు పడాలనే టైపు ఉండే మెంటాలిటీ గల వాళ్ళు ఆ బాధ అనేది సహజం అనేది అనుభవిస్తే అనేక మంచి జరుగుతుంది అనేది కూడా తెలియని అజ్ఞానంలో ఉంటాం. డాక్టర్లు కూడా కొంత నిస్సహాయాలు అవుతున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యశ్రీలకు వచ్చిన తర్వాత ప్యాకేజీలు నార్మల్ డెలివరీ చేసిన దానికంటే డబ్బులు సిజేరియన్ చేసిన డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఇది వాళ్ళు తెలుసు కదా, ఆర్థిక పరిస్థితుల్లో హాస్పిటల్ అంత పెద్ద ఏనుగు లాంటి దాన్ని మెయింటైన్ చేయాలంటే బోల్డ్ కావాలి. సో మంచి డాక్టర్ కూడా కొంచెం అనైతికంగా ఎలా తప్పని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం మంచి లేదు చెడు లేదు, కొంచెం ఇవాళ అలా లేనిదే నడవని పరిస్థితి ఉంది కాబట్టి కొంత మినిమం కోసం కూడా చేయాల్సి వస్తుంది. సో ఏదైనా దురదృష్టకరం అన్వాంటెడ్ సిజేరియన్లు, నిజానికి సిజేరియన్లు జాగ్రత్త పడితే అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చైనా లాంటి వాటిలో కూడా వాళ్ళు ఇది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అయిందో వాళ్ళు విపరీతంగా ఫిట్నెస్ చేస్తారు. మామూలుగానే కప్పు తింటారు, ఆడడం కూడా బెటరు. అలానే ఫిట్నెస్ చేయటం, విదేశాల్లో అయితే స్విమ్మింగ్ పూల్లో డెలివరీ చేయటం. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని హాస్పిటల్లో చాలా చోట్ల వచ్చింది అని తెలిసింది. డెలివరీలు నార్మల్గా వాటర్లో స్విమ్మింగ్ పూల్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. అంటే బేబీ బొడ్డుతాడు కట్ చేయక ముందు ఎలాగో కనెక్షన్ నుంచి అందుతుంది కాబట్టి వాటర్లో డెలివరీ అయినా శ్వాస ఆడపోవట్ల ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవన్నీ ఎక్స్పర్ట్స్ కేర్ తీసుకుంటారు. నిజంగానే వాటర్లో మన శరీరం బరువు మనకు ఉండదు, చాలా పెయిన్స్ కానీ మనకు తెలియవు, అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. డెలివరీ చాలా ఈజీ ఉంటుంది. మదర్ ఎలాగో పైన అక్కడ దాకా ఉండి కింద బేబీ నీళ్ళలో తడిచినా ఏం కాదు, ఎందుకంటే కనెక్షన్ బొడ్డుతాడుతూ ఉంటుంది. వన్స్ బయటకు తీసినాక బొడ్డుతాడు కట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎలాగో ఆక్సిజన్ స్టేట్లో ఉంటారు, ఇబ్బంది లేదు. అంటే ఈ టెక్నాలజీ ఎక్కువ మంది దగ్గర లేదు. అంటే నిజానికి టెక్నాలజీ కాదు, ఇది పాత పద్ధతి. ఆ పద్ధతి లేదు, అలా రావాలి. సిజేరియన్ల మీద ఇలా డబ్బు కోసం చేయటం, అలానే పేషెంట్లు నొప్పిని ఓర్చుకోలేక చేయటం, ఇలాంటివన్నీ కూడా మీరు వీళ్ళు తక్షణం మాని తీరాల్సిన అవసరం కూడా ఉంది. నార్మల్గా ఎవరైనా సరే మాతృత్వ మధురంలో మీరు అనుభవించాలంటే, అలానే పిల్లలకి ముఖ్యంగా ఇమ్యూనిటీ బాగా రావాలంటే కొన్ని రకాల జబ్బులు సిజేరియన్ చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్ లాంటివి కూడా సిజేరియన్ చేసిన పిల్లలకి ఎక్కువ రావటం కొన్ని స్టడీస్లో తెలిసింది. అంటే నార్మల్ డెలివరీ వచ్చిన వాళ్ళకంటే సిజేరియన్ చేసిన వాళ్ళకి ఎక్కువ స్థాయిలో ఎక్కువ మోతాదులో రావటం అనేది కూడా మనం చూడవచ్చు. సో మాతృత్వపు మధురిమ, తల్లి అనే ఒక అద్భుతమైన అవకాశం ఆడవాళ్ళకి ఉన్న వరం. మగజాతికి ఎలాగలంటే అదృష్టం లేదు. సో దీన్ని మీరు పోగొట్టుకోమాకండి. సో ఎవరైనా సరే తప్పని గతి లేని పరిస్థితులు తప్ప సిజేరియన్కి వెళ్ళడం అనేది ఆరోగ్యపరంగా బిడ్డకు కానీ తల్లికి కానీ ఏ రకంగానూ మంచిది కాదు.